పరమందు సింహాసనాసనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. నీవు నీతిగల దానివై స్థాపింపబడదువు, నీవు భయపడనక్కరలేదు. బాధించువారు నీకు దూరముగా నుందురు, భీతి నీకు దూరముగా ఉండును, అది నీ దగ్గరకు రానే రాదు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ మాటలు యెషయా గ్రంథము 54వ అధ్యాయము 14వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us, ఇన్ రిచెస్నెస్ యూ షల్ బి ఎస్టాబ్లిష్డ్, యూ షల్ బి ఫార్ ఫ్రమ్ అప్రెషన్, ఫర్ యూ షల్ నాట్ ఫియర్, అండ్ ఫ్రమ్ టెర్రర్, ఫర్ ఇట్ షల్ నాట్ కమ్ నియర్ యూ. చూడండి ప్రియమైన నేస్తమా, ఈ దినాన మహోన్నతుడైన దేవాది దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, భయముతో, వేదనతో, చింతతో నలిగిపోతున్న నీకు ఈ దినాన నీ దేవుడిస్తున్న ఆయన పరిశుద్ధ వాగ్దానము ఏమై ఉన్నది అనగా, నీవు భయపడనక్కరలేదు. బాధించు వారందరూ కూడా నీకు దూరముగా వెళ్ళిపోతారు. భయము అనేది నీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరకు రానే రాదు అని నీ దేవాది దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నారు నేస్తమా. ఎందుకు అంటే, వీటన్నిటినీ నీ దేవుడు నీకెందుకు దూరపరచుటకు ఇష్టపడుతూ ఉన్నారంటే, నీవు నీతిగలవానివై స్థాపింపబడదువు, నీతిగలదానవై స్థాపింపబడదువు. అంటే నిన్ను నీతిగలవానిగా స్థాపించుటకు దేవునికి ఇష్టమై ఉన్నది గనుక వీటన్నిటినీ కూడా నీ దేవుడు నీకు దూరపరచనై ఉన్నారు. దూరము చేస్తాను, నీవు భయపడనక్కరలేదు అని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నారు నేస్తమా. నీ జీవితంలో నీవు దేని కొరకు బాధపడుతూ ఉన్నావో, భయపడుతూ ఉన్నావో, వాటన్నిటినీ కూడా నీ ప్రమేయము లేకుండానే దేవుడు తన సంకల్పము చొప్పున దూరపరిచి నీ బ్రతుకులో నెమ్మదిని ఇచ్చుటకు ఆయన ఒక ప్రణాళికను కలిగి ఉన్నారు. ఆయన ప్రణాళికను నీకు ప్రకటన చేస్తూ ఉన్నారు. కాబట్టి నీవు నీతిగల దానవై స్థాపింపబడదువు. ఇక ఎవ్వరూ కూడా ఆ స్థితి నుంచి నిన్ను దూరము చేయలేరు. ఎందుకంటే దేవాది దేవుడు నీ పక్షాన నిలువబడి పూనుకొని ఉన్నారు గనక ఈ భయములు కానీ, ఇబ్బందులు కానీ, ఈ భీతి కానీ ఏది కూడా నీ దగ్గరకు రానే రాదు. మహోన్నతుడైన దేవాది దేవుడు తన క్షేమకరమైన కౌగిటిలో నిన్ను దాచి ఉంచి, తన నీతి కలిగిన హస్తమును నీకు తోడుగా ఉంచి నడిపిస్తారు. కాబట్టి నేస్తమా, నీ దేవుని యందలి నీవు భయము, భక్తి కలిగిన వానవై ఆయన ఆజ్ఞను అనుసరించి జీవించుటకు నీవు అనునిత్యము ప్రయత్నము చేయవలను. ఎందుకంటే నీవు చేసే ప్రయత్నములన్నిటిలోనూ కూడా నీ దేవుని కృప తోడుగా ఉండి నిన్ను ఆశీర్వదించబోతోంది. ఆశీర్వదించే దేవుడు నీ పక్షమందు ఉన్నారు గనక నీవు దేనికి కూడా భయపడనక్కరా లేనేలేదు. దేవుడు ఒక ఆలోచన చేస్తే, ఆయన ఒక నిర్ణయము చేస్తే, ఒక మాట ఇస్తే అది తప్పకుండా నెరవేర్చబడుతోంది గనక దేవుడు నీ బ్రతుకులో కూడా ఉన్నతమైన కార్యములను చేయనై ఉన్నారు. తప్పక నీవు అనుభవిస్తావు. ఆయన చేసే కార్యముల కొరకు నీవు ఆశతో ఎదురు చూడు. దేవుడు నిన్ను దీవించునుగాక. సింహాసనాసనుడైన దేవా, మీ ఘనమైన నామను కొందరములు చెల్లించుకొంచున్నాము. మీ బిడ్డకు మీరు ఇచ్చిన పరిశుద్ధ వాక్కును బట్టి వందనములు తండ్రి. ఏ బిడ్డకైతే ఈ వాక్కును వినిపించున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో మీ మెండైన ఆశీస్సులు అనుగ్రహించండి. మీ దయా సంకల్పమును తోడుగా ఉంచి నడిపించమని వేడుకొంచున్నాము దేవా. ఈ దినము పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు నాయన ధైర్యమును దయచేయండి తండ్రి. జ్ఞాపక శక్తిని ప్రసాదించండి. ప్రతి ప్రశ్నకు సరైన సమాధానమును ఇన్ టైంలో రాసి ఉన్నతమైన విజయములు పొందుకునే మహాభాగ్యమును ప్రసాదించండి నాయన. పుట్టినరోజు, వివాహ దినమోత్సవములు జరుపుకొంచున్న బిడ్డలందరికీ మీ ఆశీస్సులు అనుగ్రహించండి. దీర్ఘాయుష్నిచ్చి మీ కృపలో నడిపించండి నాయన. మా ప్రియులందరి కుటుంబాల్లో ఉన్న చింతలు తొలగించండి నాయన. అనారోగ్యములు దూరపరచండి. ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదల కలిగచేయండి నాయన. ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకి నాయన మీ కృపా సహాయమును దయచేసి చక్కని ఉద్యోగములు ప్రసాదించమని వేడుకొంచున్నాము.
మా ప్రార్థనలన్నీ కూడా మీ దివ్య సముఖమునకు చేర్చుకుని తప్పక ప్రతిఫలం అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఈ స్థుతియు ప్రార్థనయు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు మీ జీవితంలో అనేకమైన ఆశీర్వాదములు అనుగ్రహించి మిమ్మును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమెన్. ఆమెన్. ఆమెన్.